హాయ్ అండి, మన గరగపూర్లో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. సో గొరబడ కనిపిస్తుంది కదా, ఈ గొరబడెక్క అండ్ పేడ, సో వీటన్నిటిని యూజ్ చేసుకుని కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నారు. సో దీని ప్రాసెస్ ఎలాగో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే అండి, నా పేరు నాగవెంకటలక్ష్మి, మాది గరగపర్రు. మాకు డిఆర్డిఏ సంస్థ నుంచి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అని మన సీఎం గారు పెట్టిన కాన్సెప్ట్ ప్రకారం మాకు ఇచ్చారండి. ఇది మేము ఏం చేస్తామంటే ఇలాగ కాలువలో వేస్ట్గా ఉన్న గొరపడక్క నుంచి పేడ గొరపడక్క కలిపి వర్మీ కంపోస్ట్ తయారండి. వర్మీ కంపోస్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ క్రిమిసంహార మందులు వాడేసి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కదండి. మన మొక్కలకి ఏంటి, రేగు చెరువులకి అన్నిటికీ పనిచేస్తుందండి. ఇది ఎలా తయారు చేయాలంటే ఈ మిషన్ మాకు డిఆర్డిఏ సంస్థ నుంచి ఇచ్చారండి. ఈ షెడ్ కూడా పంచాయతీ వాళ్ళు కల్పించింది. మనం గొరపడక్కని ముక్కలు చేసుకోవాలండి, మిషన్లో పెట్టుకుని ముక్కలు చేసుకుని మేము డ్వాక్రాకు సంబంధించిన సభ్యులను కలిపి ఈ గొరపడక్కని ముక్కలు చేసి ఇటువంటి బిట్స్ ఉంటాయండి మాకు. ఆ బిట్స్లోని 6 అంగుళాలు ఎత్తు గొరపడక్క, 4 అంగుళాలు పేడ, అలా 3 డేర్ల కింద వేస్తామండి. తర్వాత దీనికి ద్రావణం తయారు చేసుకోవాలి. అది 200 లీటర్ల వాటర్లోని 2 కేజీలు బెల్లం, డీకంపోస్ట్ ఆయిల్ అంటే లిక్విడ్ ఉంటుందండి, అది కలిపి 15 రోజుల వరకు అలా మురగనివ్వాలండి. దాన్ని రోజు ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉండాలి. ఆ వాటర్ని దాని మీద చల్లితే 45 రోజులకి పొద్దున్న సాయంత్రం దాన్ని తిరిగేస్తూ 2 రోజులకు ఒకసారి గొరపడక్కని కలిపిన పేడ కలిపిన దాన్ని తిరిగేస్తూ ఉండాలి. ఇలా చేస్తే 45 రోజులకి మనకి నెంబర్ 1 వర్మీ కంపోస్ట్ తయారవుద్దండి. దీన్ని మొక్కలకి యూజ్ చేయొచ్చు, అలాగా వరి, రేలు చెరువులు అన్నిటికీ చేయొచ్చండి. మనం పెస్టిలైజర్స్ వాడకుండా చాలా బలమైన ఆహారం అయితే తినొచ్చు దీని ద్వారా అని చెప్తున్నాను. కాస్ట్ ఎలా ఉంటుందండి? కాస్ట్ వచ్చి మాకు ఇది గవర్నమెంటే పట్టుకెళ్తారని చెప్పారండి. టన్ను 9,000 వరకు సేల్ అవుద్ది అన్నారు. ఆల్రెడీ మండలంలో 2-3 చాలా చోట్ల చేస్తున్నారండి. గరపర్ వచ్చి థ్యాంక్ యూ. విన్నారు కదండి, వేస్ట్ నుంచి కంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నారు విధానం అంతా కూడాను. నాకు ఈడే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే గొరపడెక్కడ మనం చూస్తూ ఉంటాం, బుడంత వేస్ట్గా పడి ఉంటుందండి. మన మురకాలంతా అదంతా ఉంటుంది, మన బేవలో చూస్తూ ఉంటాం కదా, తీసి బయట పడేస్తూ ఉంటారు. సో అలాంటి వేస్ట్ నుంచి సంపద సృష్టించడం అనేది చాలా బాగుంది. గవర్నమెంట్ ఐడియా చాలా బాగుందండి. సో వీళ్ళకి కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది లేడీస్కి. మీ ఊళ్ళో కూడా ఇలాంటివి చేస్తున్నారా? ఎంతమంది తెలిసి ఇలా చేస్తున్నారా లేదనేది నాకు కామెంట్ చేయండి, తెలిస్తే కానీ తెలుసని లేకపోతే లేదని చెప్పి. ఈ మిషన్ కూడా చాలా బాగుందండి. ఆవులు గేదెలు పెంచుకునే వాళ్ళకి ఈ మిషన్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మా గడ్డిని చాలా మెత్తగా చిన్న చిన్న మొక్కల కింద అది కట్ చేసేస్తుంది. అండ్ ఈ కంపోస్ట్ తయారు చేసే విధానం అంతా కూడా బాగుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అండి ఇది. సో ఇది కొనుక్కునే విధానం తెలిస్తే కనుక మనం కూడా చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. వీళ్ళకంటే గవర్నమెంట్ ఎన్ని ప్రొవైడ్ చేసింది, రేక్ షెడ్లు ఇవన్నీ కూడాను. సో ఎవరికైనా ఖాళీ స్థలాలు ఉంటే ఇన్కమ్ వాళ్ళు కొనుక్కుంటారంటే ఈ కంపోస్ట్ని మనం కూడా తయారు చేయొచ్చు అనమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.